పల్లవి వెళ్ళిపోయిన వెంటనే అవని అయితే వస్తూ ఉంటుంది. అవనిని చూసి ఇలా అంటూ ఉంటుంది, శ్రియ బాగున్నావా అక్క అని అయితే పలకరిస్తూ ఉంటుంది. అలా పలకరించగానే పర్లేదే నేను పలకరించేదానివి అయితే నేను నన్ను చూడగానే పలకరించేదానివి అని అంటూ ఉంటాడు. అందరూ ఉన్నారు కదా అక్క, అందుకే పలకరించలేదు అని చెప్పేసి శ్రియ అంటూ ఉంటుంది. మనసే మారిపోయావు, మాట మార్చడంలో తప్పులేదులే, నువ్వేం మాట మార్చినా నేనేం అనుకోను. ఎందుకంటే నీ మాట తీరు అంతా పల్లవి గ్రిప్లోకి వెళ్ళిపోయిందని నాకు బాగా తెలుసు. పల్లవి చాలా అవకాశవాది. ఇంటి పెత్తనం కోసం నా మీద ఏం చేయాలో అంతకు మించే చేసింది. అంతకు మించి చేసి నన్ను ఇంట్లో లేకుండా చేసింది. అలాంటిది ఇప్పుడు అవన్నీ చేయడానికి, తనకి తోడుగా ఉండడానికి నీలాంటి వ్యక్తిని ఎంచుకుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు ఇంట్లోకి వెళ్ళే వరకు ఒకలాగున్నావు, ఇంట్లోకి వెళ్ళాక ఒకలాగున్నావు అని అంటే అది కాదక్క అసలు అని అంటూ ఉంటుంది. నాకు నువ్వేం చెప్పక్కర్లేదు పల్లెం శ్రియ, నాకు అంతా తెలుసు. నువ్వు ఇప్పుడు వచ్చావు, నాకు మొదటి నుంచి తెలుసు తన గురించి. తను చేసిన పనులన్నిటికీ నీలాంటి వాళ్ళని వాడుకోవాలి కాబట్టి వాడుకుంది. ఏ రోజు నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తుందో అప్పుడు నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు. నిన్ను అలాంటి పరిస్థితిలో వదిలేస్తుంది. అయినా పల్లవిని నువ్వు తక్కువ అంచనా వేయకు అని అంటూ ఉంటుంది. ఆ పల్లవి గురించి నాకు బాగా తెలుసు, నువ్వు పాములా నిన్ను వాడుకుంటుంది అని అనేసరికి కానీ పల్లవి గురించి నాకు బాగా తెలుసు. అందుకే పల్లవితో ఎంతలో మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నాను. నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. కానీ నేను మాత్రం నీ విషయంలో ఎటువంటి పొరపాటు చేయట్లేదు అక్క. నాకు అవి చేసినట్లకి ఎటువంటి సంబంధం లేదు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండక్క తన విషయంలో అని చెప్పేసి పల్లవి ఆ శ్రేయ అయితే అవనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయి శ్రేయని చూసి జాలి పడుతూ ఉంటుంది అవని.